ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. నేను ఎక్కువసేపు మాట్లాడను, సాయంత్రం కొద్దిసేపు మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం మనకి టైం అయింది కనుక కొద్దిసేపు మాత్రం మాట్లాడి నేను మరలా సాయంత్రం ఎక్కువసేపు మాట్లాడడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం. ముందుగానే మంచిదండి, సమయంలో ఒక్క పాట పాడతాను. ఒక పాట పాడి మనం వాక్యంలోకి వెళ్దాం. అంటే మనం ఉన్న పరిస్థితులను బట్టి ఈ పాట ఉంటుంది, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రైజ్ ది లార్డ్. మాయరా మాయ ఈ మనిషి బ్రతుకు మాయా, మాయరా మాయ ఈ లోకమంత మాయా, మాయరా మాయ ఈ మనిషి బ్రతుకు మాయా, మాయరా మాయ ఈ లోకమంత మాయా. నేడు ఉండి వెళ్ళిపోయి వాడికి బ్రతికిరు, మరణ రోజు నీకు నాకు చెప్పిరాదురు. నేడు ఉండి వెళ్ళిపోయి వాడికి బ్రతికిరు, మరణ రోజు నీకు నాకు చెప్పిరాదురు. మాయరా మాయా ఈ మనిషి బ్రతుకు మాయా, మాయరా మాయ ఈ లోకమంత మాయా. డబ్బుదనము ఉందని నీవు గర్వించుచున్నావా, కండబలము ఉందని నీవు విర్రవీగుచున్నావా. డబ్బుదనము ఉందని నీవు గర్వించుచున్నావా, కండబలము ఉందని నీవు విర్రవీగుచున్నావా. నీ ధనము నీతో రాదు, నీ బలము అక్కెర రాదు. నీ ధనము నీతో రాదు, నీ బలము అక్కెర రాదు. మాయా ఇది మాయరు, మాయా ఇది మాయరు, మాయరో మాయా ఈ మనిషి బ్రతుకు మాయా, మాయరో మాయా ఈ లోకమంత మాయా, మాయరో మాయా ఈ మనిషి బ్రతుకు మాయా, మాయరో మాయా ఈ లోకమంత మాయా. చాలా మందికి కులం అంటే పిచ్చి బాగుండదు, కానీ దేవుడు చెప్పింది మనందరము ఆయన పిల్లలం. కులమే నా బలమనుకుంటూ అతిశయించుచున్నావా, అహంకార బెదిరింపులకు కలహపడుచున్నావా. ప్రైజ్ ది లార్డ్. కులమే నా బలమనుకుంటూ అతిశయించుచున్నావా, అహంకార బెదిరింపులకు కలహపడుచున్నావా. నీ కులము నీతో రాదు, నీ అహము అక్కెర రాదు. నీ కులము నీతో రాదు, నీ అహము అక్కెర రాదు. మాయా ఇది మాయరు, మాయా ఇది మాయరు, మాయరో మాయా ఈ మనిషి బ్రతుకు మాయా, మాయరో మాయా ఈ లోకమంత మాయా.
బ్రతుకు మాయమవ్వక ముందే మార్చుకొనుము నీ బ్రతుకు. మరణ పిలుపు రాకముందే మారు మనసు రక్షణ పొందు. బ్రతుకు మాయమవ్వక ముందే మార్చుకొనుము నీ బ్రతుకు. మరణ పిలుపు రాకముందే మారు మనసు రక్షణ పొందు. యేసయ్యే మార్గము సత్యం, యేసయ్యే నిత్య జీవం. యేసయ్యే మార్గము సత్యం, యేసయ్యే నిత్య జీవం. నమ్ము యేసయ్యను, నీవు నమ్ము యేసయ్యను. మాయరో మాయా ఈ మనిషి బ్రతుకు మాయా. మాయరో మాయా ఈ లోకమంత మాయా. మాయరో మాయా ఈ మనిషి బ్రతుకు మాయా. మాయరో మాయా ఈ లోకమంత మాయా. నేటు మంది నల్లిపోయే వాడిగా బ్రతికిరో. మరణ రోజు నీకు నాకు చెప్పిరాదురో. నేటు మంచి నాడు దాయని వాడిగా బ్రతికిరో. డొలన్న రోజు నీకు నాకు కెచ్చి వర్రరో. మాయరో మాయా ఈ మనిషి బ్రతుకు మాయా. మాయరో మాయా ఈ లోకమంత మాయా. దేవునికి స్తోత్రం. ఓకే, చివరిగా నేను మాట మాట్లాడినా కదా, అది భాషలో, ఈ పాట భాషలో ఉంది. ఇప్పుడు మీకు తెలుగులో పాడి వినిపించాను. దేవునికి స్తోత్రం. చాలా మంచిది. కొన్ని మాటలు తెలియజేయడానికి ఒక చిన్న మీకు ఒక ఉపమానం చెప్పాలి అనుకుంటున్నాను. దేవుని విషయంలో చెప్పే ఉపమానము ప్రతిదీ కూడా మనం తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నేను దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటాను. ఎందుకంటే మనం కూర్చున్నది దేనికోసం? దేవుని వాక్యము వినడానికి. మన సమయాన్ని అంతా కూడా ఇక్కడ వ్యర్థం చేసుకుంటున్నాం. అంటే అక్కడ వదిలేసుకొని ఇక్కడ ఇది ఇంటే నాకు ఆశీర్వాదం అని చెప్పి ఆలోచన చేసుకుంటున్నాం. ఒకవేళ మనము నిజంగా దాన్ని కరెక్ట్గా వినకపోతే సమయాన్ని అంతా కూడా ఏం చేసినట్లు? వ్యర్థం చేసినట్లు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, సమయము పోనీయక సద్వినియోగం. వాక్యం వినటమే సద్వినియోగం చేసుకోవటం. దేవునికి స్తోత్రం. కనుక నేను ఒక చిన్న కథ చెప్తాను. కథ మాత్రమే, జాగ్రత్తగా వినండి. ఎవరు కూడా మాట్లాడుకోకండి. అందరూ కూడా మంచి మనసుతో దేవుని మాటలు వినాలని కోరుచున్నాను. నేను చెప్పా కదా, నేను కొద్దిసేపు మాత్రమే చెప్తాను. కనుక మీరు చాలా జాగ్రత్తగా వింటే మనకి ఇది మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాము దేవుని యొక్క వాక్యాన్ని మనం చెప్పడానికి ముందుగా నేను కథ చెప్తాను. ఓకే, ఒక దుప్పి ఉన్నదంట, దానికి ఒక బిడ్డ ఉందంట. ఒక రోజు అంట అది తన బిడ్డని ఒక గోతిలోకి దించి, అమ్మా నీవు నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండు అన్నదంట. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పిల్ల వచ్చేంత వరకు అక్కడే ఉండాలి. కానీ అది ఏం చేసిందటంటే, తల్లి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో ఈ బిడ్డ గోతుల నుంచి బయటికి వచ్చేసి చక్కగా పచ్చటి గడ్డి మేత ఉంటే మేసుకుంటూ, మా పిచ్చి తల్లి నన్ను గోతులో దించిపోయింది, ఇంత చక్కటి మేత ఉంది, ఇంత చక్కటి ఆశీర్వాదకరమైన మేత ఉంటే నన్ను గోతులో పెట్టిపోయిందని చెప్పి ఏంటండి ఈ యొక్క పిల్ల అనుకుంటూ చక్కగా మేస్తుందంట. మేస్తుంటే ఇంతలోకే దాన్ని చంపడానికి ఏమొచ్చింది? ఒక పెద్ద పులి వచ్చింది. పెద్ద పులి వచ్చి ఏం చేసిందంటే దాని దగ్గరకు వచ్చి చూసి 4 కాళ్ళు ఎర్రగొట్టేసి దాన్ని అక్కడ పడేసి, ఇది ఆడిపోద్ది ఇంకా, కనుక నా బిడ్డలను తీసుకొస్తా అని చెప్పి ఈ యొక్క పులి ఏం చేసిందంటే తన బిడ్డల కోసం వెళ్ళింది. ఇంతలోకి అది వెళ్ళి వచ్చేటప్పటికెల్లా ఇక్కడికి ఒక నక్క వచ్చింది. అది చెవులు కొట్టుకుంటూ ఉందట. ఇట్లా కొట్టుకున్నా 4 కాళ్ళు ఇరిగిపోయినాయి, ఆడిపోద్ది ఇంకా. ఇలా కొట్టుకుంటుంటే అప్పుడు ఈ నక్క వచ్చిందంట. వచ్చి ఇది ఊకేసి ఎందుకు చెవులు ఊకి ఇట్లా కొట్టుకుంటుందని చెప్పి నక్కేం చేసిందట, ఆ 2 చెవులను కొరుక్కొని తిన్నదంట. ఇప్పుడు పెద్ద పులి వచ్చి చూస్తే దాని దగ్గర ఏం లేవు అమ్మ, చెవులు లేవు. వింటాను లేదేమో మీరు సరిగ్గా. ఏమి లేవు దానికి?
అంటే ఏం కొరుక్కొని తిన్నది? నక్క కొరుక్కొని తిన్నది. వచ్చి పెద్ద పుల్లు వచ్చి చూసేటప్పటికెల్లా ఈ నక్క కూర్చొని ఉన్నది, ఏం చేసిందో అనుకొని వచ్చేటప్పటికెల్లా దాని దగ్గరకు వచ్చి చూస్తే ఏం లేవు, చెవులు లేవు. చెవులు లేకపోతానికి పెద్ద పులి అడుగుతుంది నక్కని, నక్క దీనికి చెవులు ఉండాలా ఏవైనా అని అంటే నక్క అంటుంది, చెవులే లేవు అంటుంది దానికి. అసలు చెవులు ఉన్నాయా లేవా? దానికి ఉన్నాయి, కానీ అది ఏమంటుంది? చెవులు లేవు అంటుందట. ఉన్నాయి అంటుందట, ఇది లేవు అంటుందట. ఇలా జరుగుతున్నప్పుడు ఇంతలోకే దాన్ని కన్న తల్లి వచ్చిందంట. కన్న తల్లి వచ్చి పెద్ద పులి అడుగుతుంది, ఇగో దీనికి చెవులు ఉన్నాయా లేవో నువ్వు చెప్పాలి, నీ బిడ్డే కనుక నువ్వు చెప్తావు అంటే నా బిడ్డ అంటే నా బిడ్డే, నీకు చెవులు ఉన్నాయా లేవో తెలవాలి, నీకే తెలుస్తుంది కనుక ఉన్నాయా లేవో అని అడిగితే ఈ దుప్పి బాగా ఆలోచన చేసి ఏం చెప్పిందంటే దానికి చెవులు లేవు అన్నదంట. అసలు అది కరెక్టే నా తల్లి చెప్పింది అమ్మ? చెవులు ఉన్నాయా లేవో దానికి? అసలు ఉన్నాయి, కానీ ఇప్పుడు తల్లి ఏం చెప్తుంది వచ్చి దానికి చెవులు లేవు అన్నది. ఎందుకు చెప్పుంటుంది అమ్మ? అమ్మమ్మ వెరీ గుడ్, థ్యాంక్ యూ, మంచిగా ఆలోచన చేశాను, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెవులు ఉన్నట్లయితే అది నేను చెప్పిన కానే ఉండేది, ఇప్పుడు ఇంత రిస్క్లో పడేది కానే కాదు. కనుక అది నేను గోతులో పెట్టిపోయినంటే ఎందుకు పెట్టానంటే ఆలోచన నాకు ఉంది కనుక, ఎన్నో యొక్క సమస్యలను ఎదుర్కొన్నాను కనుక, ఎన్నో బాధలను పులులతోటి అన్నిటిని ఎదుర్కొన్నాను కనుక, నువ్వు ఇక్కడ ఉండవలసిన దాన్ని నువ్వు ఉండలేదు అని చెప్పి బాధపడుతూ ఆలోచన చేసి దానికి చెవులు లేవు అన్నది. కనుక ఇప్పుడు బైబిల్లో మాట ఉంది తెలుసా? ఏం మాట ఉందంటే, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఇప్పుడు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అనేది దేవుడు చెప్తున్నాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? చెవులను ఏం చేయాలి? వినాలి. లేకపోతే నక్క వస్తాడు, వాడే సైతాన్ గాడు. మీకు తెలుసా నక్క అంటే ఎవరు? సైతాను. వాడు వచ్చి ఏం చేస్తాడంటే 2 చెవులను గొరుకుతాడు. అని మీకు తెలుసో తెలియదో, కొంతమంది ప్రార్థనలే ఉంటారు, ఓ చెవు కొరికింది అనుకోండి వెంటనే లేచి వెళ్ళిపోతూనే ఉంటారు. వెళ్ళిపోరా? అదే అనమాట, సాతాను గాడు గొరుకుతుంటాడు. ఒక్కోసారి ఫోన్ కూడా వచ్చి గొరుకుతుంది చెవు కాడికి. అంటే వస్తే వెంటనే వాక్యం కూడా వినం. ఈ లోకంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరికంటే విలువైనది బలమైనది దేవుని వాక్యం. అన్నిటికంటే కూడా శక్తివంతది దేవుని వాక్యం. ఎందుకంటే వాక్యమే దేవుడు కనుక శక్తివంతమైన వాక్యాన్ని మనం వినటానికి ఇష్టపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇప్పుడు మనము యెహెజ్కేలు గ్రంథములో నుంచి కొన్ని మాటలు తీసి మీకు చెప్పి నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము దయచేసి తీయండి, 16వ అధ్యాయము 4వ వచనం. త్వరగా తీయండి. 16వ అధ్యాయము 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రమును కోయబడలేదు, శుభ్రమగుటకు నిన్ను నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒక్కటైనను నీకు చేయవలనని ఎవరును నీ కటాక్షించిన వారు లేరు, నీ అందు జాలి పడ్డవారు ఎవరు లేరు, ఒక్కడును లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట పారవేయబడి నేల పారవేయబడి సోడ అసహ్యముగా నుంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొరలాడుచున్న నిన్ను చూసి నీ రక్తములో పొర్లి ఉన్న నిన్ను బ్రతుకమని నీతో చెప్పాలమ్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ఆలోచన చేయండి. కొంతమంది నేను విన్నవారైనా సరే, నాకు ఒక్కళ్ళు విన్నా చాలు నాకు ఇష్టపడతాను, కానీ వాక్యం వినాలి, దాన్ని మీరు జవాబు ఇవ్వాలి నాకు. కనుక వాక్యం వింటేనే మనకు ఆశీర్వాదం అండి. ఒక విషయాన్ని గురించి నేను మీకు చెప్పడం కోసం, నేను ఈ ఆశీర్వాదం కోసం చెప్పడం కోసం మరలా నేను ఒక మాట తీసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే, ఒబేదుదోమ్ అనే వ్యక్తి మీకు తెలుసా? బైబిల్లో ఒబేదుదోమ్ తెలుసా అండి? ఒబేదుదోము అనే వ్యక్తి మీకు తెలుసా? తెలియదా? సమూయేలు గ్రంథంలో ఉంటాడు. అయితే దావీదుపురములోనికి మందసం పట్టుకొని పోతున్న సమయంలో ఆ మందసములో ముఖ్యంగా ఏముందంటే దేవుని వాక్యమే ఉంది. మీరు చాలా జాగ్రత్తగానండి. మందసం పట్టుకొని పోతున్న సమయంలో అది ఒక ఉజ్జి అనే ఒక వ్యక్తి దాన్ని పట్టుకోకపోతే వెంటనే చనిపోతే భయపడి ఆ మందసాన్ని తీసుకొని పోకుండా ఒబేదోము అని గిత్తీయుడగని ఒబేదోము ఇంట్లో పెట్టారు. దాన్ని పెట్టినప్పుడు 3 నెలలు ఉందంట ఒబేదోము ఇంట్లో. అయితే వాస్తవానికి ఏంటంటే దాంట్లో ఏముంది? మందసములో దేవుని
వాక్యం ఉంది. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యం ఉంది. ఓకే అన్న, ఎవరు మాట్లాడదు కొద్దిసేపు వినండి జాగ్రత్తగా. అయితే మందసములో దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం ఉంది కనుక ఇప్పుడు ఆ వాక్యాన్ని, ఆ మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? గిత్యుడగు ఒబేదోదోము ఇంటిలో పెట్టారు. ఒబేదోదోము ఇంటిలో పెట్టినప్పుడు అంట ఒబేదోదోము ఇంటి వారిని యెహోవా ఆశీర్వదించను అనే మాట మనం చూస్తాం. అయితే అందులో మందసమును పెట్టినప్పుడు ఆ మందసం ఎప్పుడైతే ఒబేదోదోము ఇంట్లో పెట్టినప్పుడు ఒబేదోదోము దేవుని యొక్క మందసాన్ని గౌరవించాడు. చాలా జాగ్రత్తగా అండి, గౌరవించాడు. ఎందుకు గౌరవించాడంటే అందులో దేవుని యొక్క వాక్యం ఉంది కనుక గౌరవించాడు. మీ అందరికీ ఇదే చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని గౌరవించే ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తికి దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా నాకు. అయితే ఆ మందసము 3 నెలలు ఉందట. 3 నెలలలో గిత్యుడగు ఒబేదోదోముని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే ఆ మందసాన్ని అలా దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఎవరికి తెలుసు అంటే ఒబేదోదోము కూడా చాలా అర్థమైపోయి ఎప్పుడైతే ఆ ఇంట్లో పెట్టారో ప్రేమని దొండ్లరా, అప్పటి నుండి ఒబేదోదోము ఆ ఇంటిలో ఉండలేదు. మీకు తెలుసో తెలియదు. ఎందుకంటే ఆ ఇంట్లో సంసారం చేయరు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మందసము ఉన్నది. మందసము చాలా పరిశుద్ధమైనది. మందసము అక్కడ ఉండటం వల్ల అక్కడ నిజంగా ప్రేమ ఎలాంటి పాప సంబంధమైనవి కానీ ఎలాంటివి కూడా వాళ్ళ ఇంట్లో లేదు. అందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే బయట ఉన్నారు 3 నెలలు. ఏమండి, ఒకళ్ళ నేనే పాస్టర్ గారిని మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లోనే ఉంటాను అని చెప్తే మీరు బయట ఉండగలరా అండి? ఒకళ్ళ పాస్టర్ గారు ఎవరైనా వచ్చి మీ ఇంట్లో ఉంటానంటే 3 నెలలు పెట్టుకోగలరా మీరు? ఏంది పాస్టర్ గారు వచ్చి చుట్టంలాగా వచ్చి దేహంలాగా పట్టిండంటారు మీరు, అంతేనా? అనరా ఎవరైనా అంటారు. ఏమంటే ఇన్ని 3 నెలలు, 1 రోజు అంటే 2 రోజులు అంటే మన సామెత కూడా ఏమంటారా, 3 రోజులు అంటే మురికి చుట్టం అంట. ఏమంటే చుట్టం వచ్చినప్పుడే 3 రోజులు ఉంటేనే మనం కష్టంగా ఫీల్ అవుతాం కదా. అలాంటి పరిస్థితుల్లో 3 నెలలు మందసాన్ని ఇంట్లో పెట్టుకొని ఈ యొక్క వ్యక్తి ఒబేదోదోము బయట ఉన్నాడండి. నిజంగా ఎంత గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తి అంటే అంత ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరైనా ఒబేదోదోము. ఆ ఒబేదోదోము ఆ ఇంటిలో మందసము ఆ ఇంట్లో పెట్టుకున్నాడు గనక ఆయన తన రక్త సంబంధులందరూ కూడా ఆశీర్వదించబడెను. దేవునికి మహిమ కలుగును గాక. అది ఆశీర్వాదం అంటే ఎట్లుంటుందంటే అలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మరి మందసాలు మనకున్నాయా? మందసం మనకున్నాయా? ఇప్పుడు పెట్టెలు ఉన్నాయా? లేవు. కానీ ఇప్పుడు ఉన్నాయి మందసం. ఏది మందసం అంటే మానవుని హృదయమే దేవుని యొక్క మందసం. మానవుని హృదయమే దేవుని యొక్క మందసం. ఈ మందసంలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. అందుకనే పిల్లలకి కంఠస్థాలు చెప్తారు. ఎందుకు చెప్తారు? కంఠస్థం పాఠాలు చెప్తారు. కంఠస్థం చేసి వచ్చినాయా లేదా అని అడుగుతారు. వచ్చినప్పుడు ఆ కంఠస్థం చేసినప్పుడు ఆ పిల్లలు ఆ వాక్యం ఎల్లో ఉన్నది అంటే అడిగినప్పుడు సమాధానం ఇచ్చాడనుకో, వాక్యం ఎక్కడ ఉన్నట్టు? హృదయంలో ఉన్నట్లే. అయితే విషయం ఏంటంటే ప్రేమ దేవునిలారా, మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. అందుకనే దీన్ని పొద్దున్న లేచి చదివి ఒక వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు హృదయంలోకి ఎవరు వచ్చినట్టు? వాక్యము, దేవుని వాక్యము. ఒక వాక్యం లోనకు వచ్చింది అనుకో, ఎవరు వచ్చినట్టు అండి? దేవుడు వచ్చినట్టే కదా. అందుకనే ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో పెట్టుకోవాలి. ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారంట, మనందరూ తెలుసా అండి? మీరు అందరూ తెలుసు సాధు సుందర్ సింగ్ అంటే అందరూ తెలుసు. సాధు సుందర్ సింగ్ అంట ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట. ఒక పెద్ద మాంత్రికుడు ఎక్కాడంట ఆ ట్రైన్లో. ఎక్కినప్పుడు ఏ డబ్బాకైతే ఆ మాంత్రికుడు వెళ్తున్నాడో అందరు కలిసి ఏం చేస్తున్నారట, ఆ డబ్బా ఎక్కిన వాళ్ళందరూ కలిసి ఆయనకి దండం పెడుతూ ఉండేవాళ్ళట. దండం పెడుతున్నప్పుడు దండం పెట్టాలికప్పుడు అందరూ ఆయన అలాగే వెళ్ళిపోతుండేవాడట. అయితే ఆ సాధు సుందర్ సింగ్ గారు ట్రైన్లో కూర్చున్న డబ్బాలో కూడా వచ్చాడంట. వచ్చి సాధు సుందర్ సింగ్ గారి దగ్గరికి పోయి ఇలా నిలబడ్డాడు. ఈయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడంట. నిలబడితే ఆయన ఏం చేయాలి? ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారు ఆయన ఇప్పుడు మంత్రగాడికి ఏం చేయాలా? దండం పెట్టాలి. కానీ సాధు సుందర్ సింగ్ గారు పెట్టగలడా? పెడతాడా? మంత్రగారికి దండం పెడతాడా? పెట్టడు కనుక ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఆయన ఆ నిలబడ్డారు. పక్కన వాళ్ళు చెప్తుండ్రు, ఏవయ్యా దండం పెట్టాయి, లేకపోతే నీకు ఏదైనా మంత్రం చేస్తారంటే ఆయన ఏం మాట్లాడలేదు అట, అలాగే ఉన్నాడంట. ఉంటే అప్పుడు ఆ మంత్రగానికి కోపం వచ్చి దగ్గర పోయి ఓం భీం బుస్ అన్నాడట. బుస్ అంటే ఆ మంత్రం అయిపోయింది, తుస్సు అయిపోయింది. ఎందుకంటే ఆ మంత్రాలు పనిచేస్తాయి ఆయన దగ్గర?
పని చేయవు. ఓహో, ఈయన బైబుల్ చదువుతున్నాడండి, అందుకని ఈ మంత్రం పని చేయలేదని చెప్పేసి వెంటనే ఈ బైబుల్ ఏం చేశారంట, ఆ ట్రైన్లో ఒక డబ్బాలో ఇసిరి పడేశారంట. ఇసిరి పడేసి ఇప్పుడు చూడు నీ సంగతి అని చెప్పి మళ్ళీ హోం భీం బుస్ అన్నట, మళ్ళీ పని చేయలేదట మంత్రం. మళ్ళీ అది పని చేయలేదు. పని చేయకపోయేటాలకు ఈ బైబుల్ అక్కడ ఉంది కనుక అని చెప్పి వెంటనే ఆ బైబుల్ని అగ్గిపొయ్యిలో పెట్టి మొత్తం ఆ బైబుల్ని, చిన్న బైబుల్ని కాల్చి పడేశాడట. కాల్చి పడేసి ఇప్పుడు చూడు నీ సంగతి అని చెప్పి మళ్ళీ మంత్రం పెట్టాడట. అయినా మంత్రం పని చేయలేదంట. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు లేచి ఒక మాట అన్నాడట, అరే పిచ్చోడా, ఈ బైబుల్ తీసి అక్కడ పడేసావు, ఈ బైబుల్ తీసి కాల్చేసావు, కానీ ఈ బైబుల్ అంతా ఇక్కడ ఉన్నది రా అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ ఉంటే దీన్ని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు. అందుకని దేవుని వాక్యము ఇందులో పెట్టుకోవాలి. ఏమంటే మనం సనసైడ్ ఆదివారం తీసుకుపోయి సనసైడ్ మీద పెడతాం, అయిపోయినాక ప్రార్థన అయిపోయినాక మళ్ళీ ఎప్పుడు తెస్తాం, మళ్ళీ ఆదివారం తెస్తాం. ఏం భక్తులం అండి మనం? మరి చెప్పండి మీరు, ఇదేనా భక్తి? మీరు చెప్పండి. మరి ఆదివారం తిని మళ్ళీ ఆదివారం తింటాం మనం భోజనం. ఏమండి, ఒక అక్కకి రాత్రిపూట అట దెయ్యం మీద పడ్డదట. దెయ్యం మీద పడితే వాళ్ళ బిడ్డ చెప్తుందట, అమ్మ కొంచెం ఆ బైబుల్ అక్కడ సన్ సైడ్ మీద తీసుకొచ్చి తీయనా అని అంటే ఆమె ఇచ్చిందట. ఆమె ఇత్తాలకి అప్పుడు దెయ్యం మీద పడ్డది కదా అని చెప్పి ఈ బైబుల్ అటు ఆడబెట్టుకుంది తలాపు కింద. మనకు అలవాట్లు ఉన్నాయి, ఎప్పుడప్పుడు పెడతాం కదా, తలాపు కింద పెడతారు. తలాపు కింద పెడితే వాళ్ళకి ఇంతలోకే అంటే దెయ్యం పడ్డప్పుడు పెడతారులేండి, మీద పడ్డప్పుడు పెడతారు. అయితే తల కింద పెట్టిన వెంటనే మళ్ళీ కూడా దెయ్యం మళ్ళీ పడ్డదట. వామ్మో, పైన తల కింద పెడితే పడ్డదని చెప్పి గుండె మీద పెట్టుకుందట. గుండె మీద పెట్టుకొని మళ్ళీ నిద్రపోయినా మళ్ళీ పడదట దెయ్యం. ఏడబెట్టుకున్న పడ్డది ఏంటి కథ అంటే, ఏడబెట్టుకుంటే ఏమండి దెయ్యం పడకుండా ఉండదు. ఈ వాక్యాన్ని లోనకి పంపించాలి. అందుకనే బైబిల్లో భక్తులతో ఉంటాడు, నరపుత్రుడా సరిగ్గా నిలబడు, ఈ గ్రంథాన్ని తినిపిస్తాను అన్నాడు దేవుడు. అంటే గ్రంథాన్ని, దేవుని యొక్క గ్రంథాన్ని తినాలి. అంటే తినాలంటే రోజుకో పేపర్ తీసుకొని తింటాం కాదు, అలా తినకండి మీరు, వాళ్ళ సమస్యలు ఎదురైతే. కానీ అందులో ఉన్న వాక్యాన్ని మనం ఏం చేయాలి, వాక్యాన్ని రోజుకొక వాక్యాన్ని చదవాలి. చదివి మనం దాన్ని లోన పెట్టుకోవాలి. వాక్యమే దేవుడు గనక. అయితే ఈ వాక్యాన్ని లోన పెట్టుకున్నాక అప్పుడు మంత్రగాడితో చెప్పాడంట, ఈ వాక్యాన్ని ఇందులో ఉన్నంత కాలము ఎవడు ఏం చేయలేడంటే మంత్రగాడు ఎంతనే భయపడ్డాడు. నీ గ్రంథమే గొప్పది, నీ గ్రంథము శక్తి గలది, నీ దేవుని మాటలు శక్తి గలవి అని నమ్మి ఆయనకే ఈయన దండం పెట్టి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా ఈయనకు దండం పెట్టి వెళ్ళాడు. అందుకనే దేవుని వాక్యం ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనిషి హృదయంలో ఉన్నంత కాలము ఏమి కాదు. ఇప్పుడు చెప్పాను కదా, దెయ్యం మీద పడితే తల కింద, లేకపోతే దెయ్యం మీద పడితే ఇక్కడ పెట్టుకోవడం ఏం కాదు అనుకోవడం పిచ్చితనం. కానీ ఒక విషయం ఏంటంటే దేవుని వాక్యం హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో పెట్టుకుంటే మనకి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది, హృదయంలో పెట్టుకుంటే మనకి ఎంతో దీవెన ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక శాతం జ్వరం తలిగిందండి, జ్వరం తలిగిందని చెప్పి రాత్రి పూట పోయి మెడికల్ షాప్లో పండండి, జ్వరం తగ్గుద్దా? చెప్పండి, జ్వరం తగ్గుద్దా? తగ్గదు. ఏం చేయాలి? అందులో ఉన్న పారాసెటమాల్ తీసుకొని వేసుకోవాలి, అంతే తప్ప రాత్రిపూట పోయి మెడికల్ షాప్ జ్వరం తగిలిందని అన్ని రకాల జబ్బులు ఉంటాయని చెప్పి జబ్బులు వచ్చినాయన్నీ పోయి ఆ మెడికల్ షాపులో పండితే ఒక్క జబ్బు కూడా పోదు. అవునా? అట్లనే దేవుని వాక్యము మనం చదువుకొని దాన్ని అనుభవించినప్పుడు మాత్రమే ఆ సమస్యలు మనము విడుదల పొందొచ్చు, లేకపోతే మనం విడుదల పొందలేమండి. వాస్తవానికి నేను సేవకి వెళ్ళినప్పుడు చాలా మాంత్రికులు ఉన్నారు. వాస్తవం ఏంటంటే ప్రేమేంద్రులరా, ఎంతో మంది మాంత్రికులు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా నన్ను ఏం చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారంటే దేవుని వాక్యము నాలో ఉంది. దేవుని వాక్యం నాలో ఉంది. మా చర్చి చుట్టూ కూడా వచ్చి రాత్రిపూట వచ్చి చర్చి చుట్టూ వచ్చి వాళ్ళ చర్చి చుట్టూ పెట్టి కూర్చొని రాత్రిపూట మంత్రాలు చేస్తారు. పెద్ద గజ్జలు కట్టుకొని వాళ్ళని చూస్తే భయంకరంగా కనపడతారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, వచ్చి మంత్రాలు చేస్తారు. మంత్రాలు చేస్తే ప్రేమనులరా, మంత్రాలు చేస్తే దేవుడు నాకు చెప్తూనే ఉంటాడు, వెంటనే నన్ను లేపుతాడు. నేను వెంటనే లేచి మోకరించి ప్రార్థన చేస్తాను దేవుని మందిరంలో. పరిశుద్ధుడా స్తోత్రములు నాయన అంటమే పరారు ఎక్కడో అక్కడ ఒక్కడు కూడా ఉంటాడు అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని సేవకుడు అంటే అలాంటి వ్యక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుడు అంటే విలువైన వాడు. ప్రేమల దేవుని వాక్యం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే విలువైన వాడే. దేవునికి స్తోత్రం. పాస్టర్ ఒక్కలే విలువైన వారని నేను చెప్పట్లేదు. దేవుని వాక్యాన్ని కలిగి ఉన్న నీవు విలువైన దానివే, విలువైన వాడివే. కనుక దేవుని వాక్యము మనకు అవసరం. దేవుని వాక్యము మన హృదయంలో పెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు మనం చూసుకున్న వాక్యములో, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రమును కోయబడలేదు.
శుభ్రమగుటకు నిన్ను నీళ్లతో కడగబడలేదు, నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఎవరు నిన్ను చేయవలని కటాక్షింపలేదు, నీ యందు జాలి పడ్డ వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నాభిసూత్రం. నాభిసూత్రం అంటే ఏంటి మనకు తెలుసా? అక్క చెప్పింది, తెలుగులో ఖచ్చితంగా చెప్పింది, బొడ్డు. ఓకే, నిజమే. నాభిసూత్రం అంటే బొడ్డు. మనకి కొన్ని గ్రంథాలలో ఉంటాయి, ఆర్సిఎం బైబిల్లో కూడా వాళ్ళు పచ్చ తెలుగులో రాసింది, అది బొడ్డు అని రాశారు. అయితే ఒక విషయం ఏంటంటే, నాభిసూత్రం కొయ్యబడలేదంటే అర్థం ఏంటిది? బిడ్డని కన్నాక, ఇప్పుడు ఒక తల్లి బిడ్డని కంటుంది, కన్నాక ఇప్పుడు నాభిసూత్రం కొయ్యకపోతే చెప్పండి, నాభిసూత్రం కొయ్యకపోతే ఎవరికి ప్రమాదం ఉంటుంది? తల్లికి ప్రమాదం ఉంటుందా, బిడ్డకి ప్రమాదం ఉంటుందా? అమ్మా, బిడ్డకే. వెరీ గుడ్, మీరు బాగా చెప్పారు, మంచి వాక్యం చెప్తుండ్రు మీ పాస్టర్ గారు. దేవునికి గాడ్ బ్లెస్ యూ, దేవునికి స్తోత్రం. ఎందుకు బిడ్డకు ప్రమాదం ఉంటుందంటే, ఇప్పుడు ఆ బొడ్డు కోసేటప్పుడు క్లిప్పు ఎవరికి వెళ్ళి పెడతారు? ఎవరికి వెళ్ళి పెడతారు? బిడ్డకి వెళ్ళి పెడతారా, లేకపోతే తల్లికి వెళ్ళి పెడతారా? తల్లికి వెళ్ళి పెట్టరు, బిడ్డకి వెళ్ళి పెడతారు. అంటే అవసరం ఏంటంటే, కోయబడకపోతే ప్రమాదము ఎవరికి ఉంటుంది? అది అన్నమాట. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, చాలామంది కోయబడలేదు, ఆత్మీయంగా చెప్తున్నా నేను, కోయబడలేదు. చాలామంది ఎట్లున్నారు అంటే, లోకములోనే కలిసి ఉంటున్నారు. చాలామంది దేవుని మందిరానికి వస్తారు, దేవుని మందిరానికి వచ్చి కూడా వాళ్ళు ఎట్లుంటున్నారంటే లోకంతో కలిసి ఉంటున్నారు. అయితే వాళ్ళు ఏంటంటే లోకము నుంచి వేరు కాలేదు. అందుకనే పేతురు గారు అంటాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా అండి? ఏమన్నారంటే, ఈ తరము వారికి మీరు వేరై ప్రత్యేకంగా ఉండండి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తరములో ఏమున్నది? పాపం ఉన్నది. ఈ తరములో ఏముంది ఏంటి? అనేకమైన సమస్యలు, అనేకమైన దేవునికి దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ తరము వారికి మనం ఏం చేయాలట? వేరై ఉండండి అని ఖచ్చితంగా చెప్పాడు పేతురు గారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. ఆ ప్రసంగానికి 3000 మంది రక్షణ పొందారు. ఏమండి? కనుక వేరై ప్రత్యేకంగా ఉండాలి, వేరైన జీవితాలు కలిగి ఉండాలి. కనుక ప్రేమైన జనులారా, నేను వేరు కాకముందు లోకంలో ఉన్నప్పుడు అన్ని అలవాట్లు కలిగి ఉన్నాను, కానీ ఎప్పుడైతే నేను వేరయ్యానో నిజంగా ప్రేమైన జనులారా, ఈ లోకంలో నేను వేరుగా బతుకుతున్నాను. నీళ్ళల్లో ఇప్పుడు వాస్తవం ఏంటంటే, తామరాకు ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. దాని మీద ఒక సొక్కేయండి, తామరాకు మీద ఒక సొక్కేయండి, ఎట్లుంటుంది? ఒక్క సుక్క కూడా దాని మీద ఆగదు. మీరు చూసారా ఎప్పుడైనా? ఒక్క సుక్క కూడా దాని మీద ఆగదు. ఇంకొక విషయాన్ని చెప్తాను, ఎప్పుడైనా కుమ్మరి పురుగు మీరు చూసారా? కుమ్మరి పురుగు అనే ఒకటి ఉంటుంది, చూసారా ఎప్పుడైనా? నేను ఒకరోజు నాకు అందరు చెప్పి నేను వినలేదు, కానీ ఒకరోజు ఏం చేశానంటే, కుమ్మరి పురుగు బురదలోనే ఉంటుంది కానీ బురద మాత్రం దానికి అంటదండి. ఓ రోజు ఏం చేశానంటే, ఆ పురుగుని బురద బాగా చేసి ఆ బురదలో వేసి తొక్కినాక మరలా తీసిన, కాలు తీస్తే అది మళ్ళీ బయటకు వచ్చింది, ఇంత బురద లేదు దానికి. చూసారా? అంటే ఒక కుమ్మరి పురుగు కూడా నేను బురదలోనే ఉంటాను కానీ బురద మాత్రం అంటించుకోవట్లేదు. క్రైస్తవుడు కూడా లోకములోనే ఉండాలి కానీ లోక మాలిన్యత మనకి అంటకూడదు. లోక మాలిన్యత అంటకూడదు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కొనసాగించాలి. ఏమండి? మా ఊరు పోతే నన్ను ఇంతకుముందు అందరూ గారు అరే ఓరే ఏ తబడితే అట్లా మాట్లాడుతుండేవారు. కానీ ఇప్పుడు మేము మా ఊరు పోతే ఒక నన్ను స్నేహితుడు, చిన్నప్పటి నుండి స్నేహితుడు కనుక పోయటం, అరే బాగున్నవారా అన్నాడు ఒకసారి. అంటే పక్కన ఉన్నాడు, అంటే బుద్ధి లేదురా నువ్వు అరే అంటావు. ఆయన ఎవరనుకుంటున్నావు? దేవుని సేవకుడు, ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన్ని ఎలా మాట్లాడాలో నేర్చుకో అన్నాడు. అనంటే ఆయన సప్పుడు చాకున్నాడు, చిన్నప్పటి నుండి పిలిచిన అందుకే పిలిచాను, ఏమనుకోకు అని అన్నాడు. మళ్ళీ దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక ప్రత్యేకించబడిన వారైతే ఎవరైనా ఉన్నారనుకోండి, ఒక ప్రత్యేకమైన భక్తి కలిగి బతుకుతున్నారనుకోండి, నిన్ను పిలిచే వారే భయపడతారు. తెలుసా మీకు ఆ సంగతి? నిన్ను పిలిచే వారే భయపడతారు. కానీ మనం ఎట్లుంటామంటే, వాళ్ళతోటి ఎట్లా మాట్లాడుతున్నాం, బాయిగా మాట్లాడతాము, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ భక్తిలాగా ఉంటారు. అట్లా ఉంటే నిజం చెప్తున్నానండి, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు కొనసాగించట్లేదు. దేవుడు గొప్పవాడండి. ఆయన దగ్గర మనము ఏ ఆటలు ఆడకూడదు. దేవుని యొక్క బిడ్డలం మనం, దేవుని యొక్క ప్రజలం మనం. భక్తి చేస్తే నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు, నా ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఏమండి? నా ప్రార్థన కూడా దేవుడు వింటాడు. కనుక మనము ఈ లోకము నుంచి వేరు చేయబడాలి. ఆ బిడ్డను ఎప్పుడైతే వేరు చేసినాక వేరు చేయాలి.
వేరు చేసినాక వేరు చేయకముందు పుట్టిన వెంటనే వేరు చేయకముందు ఆ స్నానం కూడా చేయకముందు చూసి అబ్బాబ్బాబ్బా సేమ్ వాళ్ళ అమ్మకలాగే ఉన్నాడు అని ముద్దు పెట్టుకుంటారు ఎవరన్నా? మీరు చెప్పండి, ముద్దు పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఎందుకని? ఎక్కడ ఉన్నాడు? రక్తములో పొరలాడుతున్నాడండి, పాపములో పొరలాడుతున్నాడు కనుక ఎవరు ముద్దు పెట్టుకోలేరు. ఆయన్ని వేరు చేయాలి. అందుకని ఈ తరము వారికి మీరు ఏమై ఉండాలి? వేరై ప్రత్యేకంగా ఉండాలి. ఈ తరములో పాపం ఉన్నది, ఈ తరములో అనేకమైన మోసం ఉన్నది కనుక వేరు చేయబడిన బ్రతుకులుగా బ్రతకాలి క్రైస్తవుడు. అందుకనే ఒక సాతాను యొక్క కబంధాస్తములలో ఉన్నారు చాలామంది. దాని నుంచి ఏమండి ఆ సాతాను ఏం చేస్తుందంటే ఒక గొడుగులాగా నిలబడుతుంది. ఇప్పుడు చూడండి, ఆ గొడుగులాగా ఉంది, అది దాని కింద మనం కూర్చోగలిగాం అంటే ఆ సాతాను కూడా ఏం చేస్తుందంటే ఆ గొడుగు కాదు నా గొడుగు కిందికి రాంటది. అది ఏమండి ఆ గొడుగుల కిందికి పోతే మనం ప్రయోజనకులంగా గాలియము, ఆ గొడుగు కిందికి పోతే మన కుటుంబాలు దీవించబడవు. ఈరోజు నేను అదే చెప్తాను. ఒక వ్యక్తి వాక్యములో ఎదుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి వాక్యములో కలిగి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, అలా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో ప్రేమని దేవునిలారా, అప్పుడు నిజంగా నీ ప్రార్థన నువ్వు ఎక్కడున్నా సరే. ఇప్పుడు మందసం ఎక్కడున్నదని చెప్పాను? ఒబేదోము ఇంట్లో ఉండగా ఒబేదోమును ఆశీర్వదించాడు, అవునా? ఇప్పుడు మందసములు ఏమున్నదని మనం తెలుసుకున్నాము, వాక్యం ఉన్నది, అంతేనండి. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును. ఇప్పుడు వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటే ఇప్పుడు మనం ఎక్కడుంటే అక్కడ ఏమున్నట్టు, ఎవరున్నట్టు మనతోటి? దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే భయపడమండి. నేను కొండల మీదకి ఎక్కుతాను, సువార్తకి వెళ్తూ ఉంటాం, కొండల మీదకి పోతున్నప్పుడు చాలామందికి భయం అవుతుంటుంది. వాళ్ళు చాలామంది నాకు చెప్తుంటారు ఏంటంటే, ఈ కొండల దేశం పోతున్నావు, ఈ ఎలుగుబంటలు వస్తాయో, ఏమున్నాయో తెలియదు, ఏమొచ్చి మన బీగుతాయో తెలియదు, ఎందుకయ్యా పాస్టర్ గారు అన్నట్లుగా కొంతమంది టెన్షన్ పడుతుంటారు. అయినా కానీ ఏ టెన్షన్ పడ్డా కానీ ఇప్పటి వరకు నేను ఆ కొండల మీదకి ఎక్కుతూనే ఉన్నాము, వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించి దిగుతూనే ఉంటాం. కానీ ఎప్పుడు కూడా నా దగ్గరికి ఏది రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఏం కాలే. ఎందుకు అనంటే నాతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఏమండి, నాతో యేసయ్య ఉన్నాడు కనుక ఎక్కడికి వెళ్ళినా కానీ మేము భయపడను. ఎందుకు అనంటే ఇలా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఎలుగుబంటే చంపొచ్చేమో, లేకపోతే ఇంకెవరైనా చంపొచ్చేమో, ఏదో రోజు అయితే సావు అయితే మన దగ్గర ఉన్నది. కానీ నేనేమంటానంటే సావు మన దగ్గర ఉన్నది, కానీ నేను చనిపోతే పరలోక రాజ్యం వెళ్ళననేది మనకి గ్యారంటీ కావాలి. అది అవసరం. ఇప్పుడు నాకు చచ్చిపోవడం చాలా ఇష్టమే, కానీ నేను చచ్చిపోతే దేవుని రాజ్యంలో ఉంటాం అనేది నాకు ఇష్టం కనుక ఆయన రాజ్యానికి వెళ్ళాలి కనుక అందుకని వాక్యము చేత మనం ఏం చేయాలంటే నింపుకుంటూ ఉండాలి. వాక్యాన్ని మనం నింపుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ దేవుని వాక్యం మీద మన హృదయానికి ఆలోచన కలిగి ఉండాలి. దేవుని వాక్యము లేకుండా ఏ వ్యక్తి గొప్ప వాళ్ళు కాలేరు. నేను ఒక మాట చెప్తున్నానండి, దేవుని వాక్యము జ్ఞానాన్ని ఇస్తుంది. మీకు తెలుసా? 119వ కీర్తన 130వ వచనంలో ఒక మాట ఉంటుంది. 119వ కీర్తన 130వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుని వాక్యము వెల్లడవుట చేత వెలుగు కలిగెను, అది తెలివి లేని వారికి తెలివిని కలిగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని వాక్యం మనకేమి ఇస్తుందంట? తెలివితేటలను ఇస్తుంది. కనుక ఇప్పుడు ఏం చేయాలి? మరి తెలివితేటలు ఇచ్చే వాక్యం దగ్గర మనం కూర్చోవాలి. తెలివితేటలు ఇచ్చే వాక్యాన్ని మనము కలిగి ఉండాలి. తెలివితేటలు ఇచ్చే వాక్యాన్ని మనం అనుభవిస్తూ ఉండాలి. చాలామంది అన్నిటికీ సమయం ఇస్తారు, కానీ ఒకటి ప్రార్థనకి ఇయ్యరు, 2 వాక్యం చదవటానికి ఇయ్యరు. మీ అందరికీ తెలుసు, టీవీ కాడ కూర్చొని ఏం చేస్తారు? టీవీ కాడ కూర్చొని ఎంతసేపు అయినా సీరియల్ చూస్తాం. చూడమ్మా, చూస్తారా? చూడండి. నేను ఏమంటలేదు కానీ చెప్తున్నాను. కొన్ని దేశాలలో ఏమంటారు దాన్ని ఏంటంటే ఈడియట్ డబ్బా అంటారంట. దాన్ని ఏం డబ్బా అండి? ఈడియట్ డబ్బా. కనుక అది మంచిది కాదని అర్థం. ఈడియట్ అంటే మంచిదా? కాదు. కనుక దాని దగ్గర కూర్చొని మనం సమయాన్ని గడుపుతాం, కానీ జీవమిచ్చిన దేవుడు, మనని సృజించిన దేవుడు ఆయన మాటలు చదువుకొని హృదయంలో పెట్టుకోవడానికి మాత్రము ఎంత మాత్రము సమయమీయం. ప్రార్థన మరి ఎంతసేపు చేస్తాం నాకు తెలియదు, కానీ మీకే తెలవాలా. మీ ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చింది అనుకోండి, ఎంతసేపు ప్రేయర్ చేస్తారు? మీ ఇంటికి ఒక ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, ఎంతసేపు మీరు మాట్లాడతారు? మీరు చెప్పండి ఒకసారి. చెప్పలేం కదా, ఒక్కోసారి సమయమే తెలియదు. వామ్మో, మా ఆయన వచ్చే టైం ఉంది, ఇక్కడ నీ అన్నం వాళ్ళు లేవులే, నీ దగ్గర కూర్చొని మొత్తం మర్చిపోయినా అని చెప్పి చెప్పుకుంటారు. అవునా? అంత సమయాన్ని కూర్చుంటాం, కానీ దేవుని దగ్గర గంటలు కూర్చుంటాం, కానీ కనీసం
దేవునితో సహవాసము కనీసం గంట సేపు కూడా చేయడానికి ఇష్టపడవు. ఏం చేస్తామంటే పండుకునేటప్పుడు కూడా ఆ మోసేతులు తీసి ఆ మంచానికి ఎట్ట తగిలిచ్చి స్తోత్రం నాయన ఇవి అయిపోయింది నా పని, నేను పండుకుంటాను నాయన, అది ఒక్కటి చేస్తాం. అంతేనా మనం చేసేది? అది కాదండి. ప్రత్యేకంగా దేవునికి మనం ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని పిల్లలమని చెప్పుకోవాలనుకుంటే ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. కనుక మనం మరి భోజనానికి పోదాం, మనందరికి భోజనానికి సిద్ధపడదాం, భోజనానికి వెళ్దాం. సాయంత్రం మరి పెందలాడి వస్తే మీకు ఎక్కువగా మాట్లాడటానికి నేను ఇష్టపడతాను. దేవుని వాక్యంలో నుంచి అద్భుతమైన మాటలు దేవుడు మనతో మాట్లాడతాడు. దేని ద్వారాగా మనకు వచ్చే ఆశీర్వాదము దేవుడు మనకి తెలియజేస్తాడు. కనుక ప్రేమనులారా, వాక్యం ఉన్న కూడా దేవుడు ఉంటాడు. ఇక్కడ నేను వాక్యాన్ని దేవుని హృదయంలో పెట్టుకుంటే దేవుడు ఉంటాడు. కనుక ప్రేమనులారా, ఈ విషయాన్ని మర్చిపోకుండా మనందరం కూడా గుర్తు చేసుకోవాలని మనవి చేస్తూ, మరి ఎందుకంటే సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుందామనే వాక్యం ఉంది కనుక మనం ఈ విషయాన్ని గుర్తు చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. సాయంకాలం ఎక్కువగా మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మరి సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. మరి ముందుకు నడుద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడదామా? చాలాసేపు కూర్చున్నారు, చాలా ఓపికగా దేవుని వాక్యాన్ని వింటూ వచ్చారు.